నమస్తే. వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా వింటీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణలతో మారుమ్రోగిన ఏలూరు నగరం. విజయదశమిని పురస్కరించుకుని రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. రక్తదానం ద్వారా మరొకరికి ప్రాణదానం. సెయింట్ డిపాల్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థుల శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించిన డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్. ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా దసరా వేడుకలు. మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు దర్శనం. ఐఓఎం ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహణ. యువతచే సేవా కార్యక్రమాలు చేయించడమే లక్ష్యమని పేర్కొన్న ఐఓఎం నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరులో శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు ఏలూరులో పలు దేవాలయాల్లో కొలువైన జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సత్రంపాడులో అంబికాదేవి ఆలయం, పత్తేబాదలోని కనకదుర్గమ్మ దేవి ఆలయం, పవర్పేటలోని శివాలయం ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చైతన్యము నీవే దేవి భవానీ, సప్తమాతృకల శక్తివి నీవే అభవుని రాణి. పంచభూత చైతన్యము నీవే దేవి భవానీ, సప్తమాతృకల శక్తివి నీవే అభవుని రాణి. శాంభవి భార్గవి ఉమా పార్వతి శాంకరి వైష్ణవి కళ్యాణి, కాళీ చండీ శివ భైరవి చాముండేశ్వరి రుద్రాణి. వేల రూపముల వెలిగే తల్లి పాలింపుము పరమేశ్వరి గౌరీ. శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గైకొనవమ్మ. అఖిల జగాలకు ఆది మూలముగ వెలిగే తల్లి దుర్గమ్మ. అన్నిటిలోనా అందరిలోనా నీవే కొలువైనావమ్మ. నిఖిల చరాచర విశ్వ జగతికి ప్రాణాధారము నీవమ్మ. నిన్నే నమ్మిన నీ బిడ్డలము కరుణతో మము కాపాడమ్మ. శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గైకొనవమ్మ. అంబా మాధవి బ్రాహ్మణి, ఇచ్చారూపిణి శ్రీరమణి, జ్ఞానప్రదాయిని శ్రీవాణి, క్రియాశాలిని శర్వాణి. ముగురమ్మలకే మూలాధారిణి, జగముల నేలే శక్తి స్వరూపిణి. శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గైకొనవమ్మ.
జగతికి భుక్తి ప్రదాయిని నీవే సస్యస్వరూపిణి శ్రీమాత అష్టైశ్వర్య ప్రదాయిని కరుణా దృష్టిని నిలుపుము జగమంతా సృష్టి స్థితి లయ సర్వధారిణి ఇష్టకామేశ్వరి జగదంబా శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గైకొనవమ్మ దుష్టతత్వ సంహారిణి దుర్గా సింహవాహని శిష్ట హృదయ సంచారిణి దేవి ధర్మరూపిణి దుష్టతత్వ సంహారిణి దుర్గా సింహవాహని శిష్ట హృదయ సంచారిణి దేవి ధర్మరూపిణి మదభండాసురదర్ప విమర్దిని మధుకైటభసురరిపుదమని చండముండ ధూమ్రాక్ష ప్రహారిణి మండిత శూలాయుధపాణి దురిత రాక్షసుల దూరం చేసే వరపాశాంకుశ పుస్తక పాణి శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గైకొనవమ్మ పంచభూత చైతన్యము నీవే దేవి భవానీ సప్తమాతృకల శక్తివి నీవే అభవుని రాణి పంచభూత చైతన్యము నీవే దేవి భవానీ సప్తమాతృకల శక్తివి నీవే అభవుని రాణి శాంభవి భార్గవి ఉమా పార్వతి శాంకరి వైష్ణవి కళ్యాణి కాళీ చండీ శివ భైరవి చాముండేశ్వరి రుద్రాణి వేల రూపముల వెలిగే తల్లి పాలింపుము పరమేశ్వరి గౌరీ శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గైకొనవమ్మ అఖిల జగాలకు ఆది మూలముగ వెలిగే తల్లి దుర్గమ్మ అన్నిటిలోన అందరిలోన నీవే కొలువైనావమ్మా నిఖిల చరాచర విశ్వ జగతికి ప్రాణాధారము నీవమ్మా నిన్నే నమ్మిన నీ బిడ్డలము కరుణతో మము కాపాడమ్మా శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గైకొనవమ్మా అంబా మాధవి బ్రాహ్మణి ఇచ్చారూపిణి శ్రీరమణి జ్ఞానప్రదాయిని శ్రీవాణి క్రియాశాలిని శర్వాణి ముగురమ్మలకే మూలాధారిణి జగముల నేలే శక్తి స్వరూపిణి శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గైకొనవమ్మ శైలనందిని వేదమాత గాయత్రివి నీవే ప్రణవ రూపిణి ఆదిదేవతవు బాలవు నీవే శైలనందిని వేదమాత
జగతికి భుక్తి ప్రదాయిని నీవే సస్య స్వరూపిణి శ్రీమాత అష్టైశ్వర్య ప్రదాయిని కరుణా దృష్టిని నిలుపుము జగమంతా సృష్టి స్థితి లయ సర్వధారిణి ఇష్టకామేశ్వరి జగదంబా శ్రీరాజ రాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గై కొనవమ్మా దుష్టతత్వ సంహారిణి దుర్గా సింహవాహని శిష్ట హృదయ సంచారిణి దేవి ధర్మరూపిణి దుష్టతత్వ సంహారిణి దుర్గా సింహవాహని శిష్ట హృదయ సంచారిణి దేవి ధర్మరూపిణి మదభండాసురదర్ప విమర్దిని మధుకైటభసురరిపుదమని చండముండ ధూమ్రాక్ష ప్రహారిణి మండిత శూలాయుధపాణి దురిత రాక్షసుల దూరం చేసే వరపాశాంకుశ పుస్తక పాణి శ్రీరాజ రాజేశ్వరి మాయమ్మ ముల్లోక జననీ నీరాజనాలిని గై కొనవమ్మా రక్తదానం చేయడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణతో పాటు మరొకరికి ప్రాణదానం చేసిన వారు అవుతారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల్లోని సెయింట్ డిపాల్ కాలేజ్ ఆవరణలో ఎన్సీసీ క్యాంప్ పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేకంగా రక్తదానంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్సీసీ క్యాంప్ కమాండెంట్ సౌరభ్ ముఖర్జీ అధ్యక్షత వహించి డాక్టర్ వరప్రసాద్ని విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వరప్రసాద్ ఎన్సీసీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయటానికి మానవత్వంతో రక్తదాన శిబిరాలు నిర్వహించే శిబిరాలలో రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు సూపరింటెండెంట్ కొండయ్య, రెడ్ క్రాస్ పీఆర్ఓ రమణ తదితరులు పాల్గొన్నారు. क्या बताते हैं इसको? थंब रिंग. इसके अंदर हम क्या करते हैं? अंगूठा डालते हैं. 90 डिग्री खड़ा करना है. इसको क्या बोला आपने? डायल. डायल बोलते ना. तो 80 से 90 डिग्री का बैक ब्रेक कितना हो गया? Captain. Okay, cadets. Today, we organized a talk. Dr. Rao, who is the head of the society, and he heads the blood donation drives, campaign, awareness. Rao, on earlier occasions also tell you about, what is the donate blood. So even if you are still, arrange the beds, distribute the fruity. Understanding what is the purpose of this lecture? Dr. Rao and his team, and sir is also the PRO, and we have. ఎన్ని లేనప్పుడు తల్లులు పిల్లలు కానీ వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఆ రోజు వేరు. ఇప్పుడు అట్లా ఏం లేదు. అంతా ఈ రక్తం వచ్చిన తర్వాత, రక్తం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈ రక్తదానం వల్ల లాభం ఏంటో సిరంజులు మేము తీసే బ్యాగులు అన్ని స్థిరాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు.
అసలు మెయిన్గా ఏంటంటే నేను అసలు చెప్పవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే మన ముఖర్జీ గారు అంతా చెప్పేశారు. ఈ టోల్డ్ ఎవ్రీథింగ్ టు యూ, narrated to you more than me. సో we appreciate ముఖర్జీ గారు ఆల్సో, ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి ఆయన అంతా చెప్పారు. బట్ సంగమపతి తీర్థం కాదనేసి ఒక డాక్టర్ గారు నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. సో ఇప్పుడు చెప్పే కదా ప్రెస్ వారికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారాలు. తర్వాత సార్ ఇప్పుడు రక్తదానం ఎందుకు చేయాలి? రక్తదానం కొనుక్కోవచ్చు కదా? లేదు, రక్తం తయారు కాదు, ఏదైనా కొనుక్కోవచ్చు మనం కావాలంటే. చంద్రమండలం కూడా వెళ్ళొచ్చు, కానీ రక్తం మట్టికి మనిషి ద్వారానే తయారవ్వాలి. ఎక్కడ తయారవుతుంది? బోన్ మేరలో. మన పెద్ద పెద్ద బోన్స్ ఉన్నాయి కదా, కాలు బోన్స్, ఫేమర్ అంటారు, రేడియస్ అంటారు, అల్నా అంటారు, ఇలాంటి ఈ బోన్ ద్వారానే రక్తం మనం సొంతంగా తయారవుద్ది, బతుకుతారు. సో ఎవ్రీ 3 weeks ఒకసారి తలసీమియా పేషెంట్స్కి రక్తం ఇచ్చి వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ టెస్ట్ ద్వారా వాళ్ళకి రక్తం తయారు అవుతుందా లేదనేది మనం తెలుసుకుంటాం. అంటే తెలుసుకున్న తర్వాత ఎవ్రీ 3 months మనం ఎవ్రీ 3 weeks రక్తం ఇచ్చేసి వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళు బతుకుతారు, లేకపోతే బతకరు. కాబట్టి వాళ్ళకి మెయిన్గా మేము ఇస్తున్నాం. మాది రెడ్ క్రాస్ సంస్థ, మా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మేము ఇవన్నీ చేస్తున్నాం ఇవాళ. So we have A positive, B positive, O positive, some negative, some AB positive, negative, all that. So once these blood groups are matched, if you donate one pint of blood, I think there's one pouch in which one unit is there. So in 3 months you can donate 1 unit of this blood, and this blood will go to a blood bank where it will be preserved and then again given to people who need that blood. Many amongst us, we have gone to hospitals, and our near own family members, they undergo sometimes surgery, operation, isn't it? And every surgery requires blood. God forbid something happens in our own family, and then we are running from one blood bank to another. ఎక్కడైనా మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్లో చదువుతున్న దగ్గర కానీ ఎక్కడైనా సరే ఆథరైజ్డ్ సంస్థలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి వచ్చాము. అట్లాగే గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి. కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్స్ వారు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడితే మీరు ఆరోగ్యంగా ఉన్నవారు 18 years తర్వాత 50 kg బరువు దాటిన వారు తప్పనిసరిగా రక్తదానం చేయండి. కాబట్టి మన జీవితంలో చాలా అవసరమైనది రక్తదానం. అలాగే మీరు మీ సహచర స్టూడెంట్స్ తోటి, మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో, మీ నైబర్స్తో కూడా రక్తదానం గురించి చెప్పండి. 10 మందికి రక్తదానం చేసే అవకాశాలు కల్పించండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా క్షేత్రదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను అలరించింది. శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుళ్ళమ్మ అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం అమ్మవారు అష్టభుజాలతో ఆయుధాలను ధరించి సింహవాహినై దుష్టుడైన రాక్షసుడు మహిషాసురుని వధించి రౌద్ర రూపంలో మహిషాసుర మర్దినిగా ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. మహిషాసుర మర్దిని దర్శించుకుంటే సాత్విక భావం కలుగుతుందని, సర్వదోషాలు పటాపంచులై ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయన్నది భక్తుల నమ్మకం. మహర్నవమి పర్వదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు కుంకుళ్ళమ్మ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించారు.
మంగతయ్య ఖ్యాతి ప్రియ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. దసరా శుభాకాంక్షలతో ఎస్ఎంఆర్ నగర్ ఏలూరు కార్పొరేషన్ పరిధి 50వ డివిజన్లో టౌన్ సర్వే నెంబర్తో ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి డిటిసిపి లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి కలవు. ఏలూరు నడిబొడ్డున పెద్ద రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఏలూరు మార్కెట్ యార్డ్ కు ఆనుకుని 50వ డివిజన్ పరిధిలో ఏలూరు నగర మేయర్ గారి ఇంటి ప్రక్కనే అత్యాధునిక అన్ని సౌకర్యాలు కలిగిన డిటిసిపి లేఅవుట్ ఎస్ఎంఆర్ నగర్ లో ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి కలవు. గవర్నమెంట్ వాల్యూ 16,000 రూపాయలు. ఎస్ఎంఆర్ నగర్లో ప్లాట్ కొనుగోలు చేసేవారికి మార్కెట్ వాల్యూపై 90% బ్యాంక్ లోన్, 80% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్ఎంఆర్ నగర్ ఏలూరు కార్పొరేషన్ పరిధి 50వ డివిజన్ టౌన్ సర్వే నెంబర్లో ఉండటం వల్ల బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కి 14% ట్యాక్స్ కట్టనవసరం లేదు. అలాగే ప్రాపర్టీ వాల్యూ మీద 33% కూడా కట్టనవసరం లేదు. మరియు ఏ విధమైన అదనపు ఛార్జీలు కానీ బెటర్మెంట్ ఛార్జెస్ కానీ చెల్లించిన అవసరం లేదు. మా లేఅవుట్ పంచాయతీ లేఅవుట్ కాకుండా డిటిసిపి లేఅవుట్ అయి టౌన్ సర్వే నెంబర్లో ఉండటం వలన ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ఇది ఒక మంచి సువర్ణావకాశం. సంప్రదించండి ఎస్ఎంఆర్ పెదపాపు. సెల్ నంబర్ 9440188786. ర్యాక్ ఫ్యాషన్స్ ఇప్పుడు బీడీ కాలనీ ఏలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ర్యాక్ ఫ్యాషన్స్ స్పెషాలిటీస్ మా వద్ద అన్ని రకాల కుర్తీ సెట్స్, ప్లాజా కుర్తీ సెట్స్, చూడీదార్స్, బ్రాండెడ్ కుర్తీ సెట్స్, నెట్ డ్రెస్సెస్, లాంగ్ అనార్కలి డ్రెస్సెస్, షరారా డ్రెస్సెస్, బ్రైడల్ లెహెంగాస్, క్రాప్ టాప్స్, మహిళా మణులు మెచ్చే డ్రెస్ మెటీరియల్స్ లభించును. అంతేకాకుండా డైలీ వేర్ శారీస్, పార్టీ వేర్ శారీస్, ఉప్పాడ శారీస్, పోచంపల్లి కాటన్ హై ఫ్యాన్సీ వర్క్ శారీస్, సెమీ పట్టు శారీస్ లభించును. లెగ్గిన్స్, ప్లాజాస్, ఫ్యాన్స్, ఇన్నర్ వేర్ మా వద్ద కలవు. ర్యాక్ ఫ్యాషన్స్ లో ప్రతి కొనుగోలుపై 10 నుంచి 15% డిస్కౌంట్ కలదు. అందరికీ అందుబాటు ధరలలో అందించడమే ర్యాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. విచ్చేయండి. ర్యాక్ ఫ్యాషన్స్, రాజనాల వారి వీధి, బీడీ కాలనీ, ఏలూరు. 100% నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందించడమే మా ర్యాక్ ఫ్యాషన్స్ లక్ష్యం. ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లు చౌడగిరి శ్రీనివాస్, ఏపీ ఎన్జీఓస్ ఏలూరు జిల్లా అధ్యక్షులు మరియు ఏలూరు జిల్లా జేఏసీ చైర్మన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజానీకానికి, జెడ్పీటీసీ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారికి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారికి, మేయర్ నూర్జహాన్ పెదబాబు గారికి, ఈడా చైర్పర్సన్ శ్రీమతి మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం గారికి మరియు మార్కెట్ యార్డ్ పాలక వర్గ సభ్యులకు, రైతులకు మరియు 14వ డివిజన్ ప్రజానీకానికి విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లు కంచన రామకృష్ణ, వైస్ చైర్మన్, ఏలూరు మార్కెట్ యార్డ్. ఏలూరు నగర ప్రజలకు, మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, బీసీ సోదర సోదరీమణులకు, వైకాపా కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లు లక్కోజి రాజగోపాలాచారి, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ మరియు డైరెక్టర్, విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ మరియు వెల్ఫేర్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్.
మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఆళ్ల నాని గారికి, మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారికి, సహచర కార్పొరేటర్లకు, తోటి కో ఆప్షన్ సభ్యులకు, ఏలూరు నగర ప్రజలకు, వైకాపా శ్రేణులకు, జైన్ సంఘీయులకు, కార్పొరేషన్ అధికారులకు మరియు సిబ్బందికి ఇవే మా విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లు నీతా విజయ్ కుమార్ జైన్, కో ఆప్షన్ సభ్యులు, ఏలూరు నగరపాలక సంస్థ. ఏలూరు నగర ప్రజానికానికి, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, బ్రాహ్మణ సోదరి సోదరీమణులకు విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లు సత్యవాడ దుర్గా ప్రసాద్, ఏపీబీఎస్ ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు. వెల్కమ్ బ్యాక్. చెడు వ్యసనాలకు బానిసైన యువతను వాటి నుండి దూరం చేసి సామాజిక సేవా కార్యక్రమాలు వారి ద్వారా చేపట్టడమే ఐడియల్ యూత్ మూవ్మెంట్ లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు ఎండి కలీముల్లా ఖాన్ తెలిపారు. ఏలూరు తంగెళ్లమూడి నెహర్ మసీదులో కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో గుండె, జనరల్ వ్యాధుల ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలీముల్లా వైద్య శిబిరాన్ని హాస్పిటల్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా తమ సంస్థ యువత చేత పలు సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. వైద్య నిపుణులు గుండెపనేని మధురిక మాట్లాడుతూ ఐఓఎం సంస్థ ద్వారా తాము ఉచిత క్యాంపులో హాజరైన వారికి వైద్యం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ క్యాంపులో ఐఓఎం నగర అధ్యక్షులు ఎస్కే ఖాదర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్కే బాబ్జీ, సెక్రటరీ ఎస్కే రఫీ, సభ్యులు ఎండి ఖాన్, నజీముల్లా, పఠాన్, సయ్యద్ లుక్మాన్, ఎస్కే సయీద్, ఎండి నజీర్, ఎండి ఆజం, కామినేని హాస్పిటల్ షుగర్ సాధారణ వైద్య నిపుణులు డాక్టర్ కొడాలి రామ్ ప్రసీన్, గుండె వైద్య నిపుణులు కళ్యాణ వెంకటేశ్వర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ శ్రీనివాస్, హాస్పిటల్ సిబ్బంది, జేఏహెచ్ నగర అధ్యక్షులు ఎండి ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. మా నయీం తంగిలిమూడి నయీం మసీద్ వాళ్ళు అప్పుడప్పుడు పేద వర్కర్లకి, పేదవాళ్ళకి మెడిసిన్ రూపంలో ఆరోగ్య రీత్యా మాకు సాయం చేస్తున్నారు. ప్రతి ఇయర్ కూడా పెడుతుంటారు. మా సంతోషంగా మేము ఆరోగ్యంగా అనుకుంటున్నాం. మాకు అందుబాటులో ఉన్నప్పుడల్లా మాకు ఈసీ కానీ షుగర్, బీపీ ఒక 10 ఐటమ్స్ పైన అట్లా మెడిసిన్ ఇస్తున్నారు. మేము ఆనందంగా ఉన్నాం సార్. సంతోషం. ఐడియల్ యూత్ మూవ్మెంట్లో కూడా ఏలూరు నగర శాఖలో ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ గారు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సి చిరంజీవి గారు, అలాగే కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ గారు మున్నా కిషోర్ గారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా వచ్చి ఈ శిబిరానికి ప్రారంభించారు. దీంట్లో మెడిసిన్ కూడా అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. పెద్దవేగి మండలం కూచుంపూడి గ్రామంలో భవానీ మాలదారులు ఇరుముళ్ల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ మాల ధరించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో గురుస్వామి చేమల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇరుముళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భవానీలను విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి సాగనంపారు. Thank you.
జై దుర్గా భవాని జై. కూచింపూడి గ్రామంలో వేచేసి ఉన్నటువంటి శ్రీ దుర్గా అమ్మవారి నవరాత్రులు ముగించుకుని ఈరోజు దసరా సందర్భంగా 13 మంది భవానీలు దుర్గామాలని ధరించి 9 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు దసరా సందర్భంగా ఇరుముళ్ళు కట్టుకుని శ్రీమల సుబ్బారావు భవానీ ఆధ్వర్యంలో ఇరుముళ్ళు కట్టుకుని కొండకు బయలుదేరుతున్నాం. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు అమ్మవారు కరుణా కటాక్షాలు భక్తులపై ఉండాలని మనస్ఫూర్తిగా ఈ భవానీల తరపున అందరం కోరుకుని జై భవాని, జై హింద్ భవాని, జై జై భవాని. దుర్గాష్టమి ఉత్సవాలను ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల్లో రజకల చెరువుల వద్ద నిర్మించుకున్న గుడి వద్ద ఉత్సవాలు చేసుకోవడం సంతోషకరం మరియు శుభప్రదం అని ఉమ్మడి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకల్పల్లి కట్లయ్య అన్నారు. సోమవారం దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వట్లూరు రజకల చెరువు సమీపంలో నిర్మించుకున్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద సుమారు 35 సంవత్సరాల నుండి అమ్మవారి ఉత్సవాలను రజకులు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సుమారు 65 కుటుంబాలు గల రజక వృత్తిదారులు ఆధ్వర్యంలో ఉత్సవాలను ఆయన చూసి సంతోషపడ్డారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల్లో రజకల చెరువుల వద్ద ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. రజకులకు తమ వంతు విరాళాలతో పాటు గ్రామస్తులు ప్రజా ప్రతినిధులు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు విటాల శ్రీనివాస్, కొమ్మంటి మురళి, పొట్లూరి రజక నాయకులు కంచర్ల నాగరాజు, గుంపత్తి రమేష్, కొమ్మంటి సుబ్బారావు, మోతుకూరు కమలాకర్రావు, అమ్మంటి చిన్నతాతయ్య, కొమ్మంటి రాములు, కొమ్మంటి రామ్మోహన్ రావు, కొమ్మంటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మళ్ళీ నేను అందుకే నారాజ్ బాబుని కొద్దిగా అనుకోండు. అక్కడ మనం ఇది కదా బోర్డు, అది ట్రాక్టర్ ఇంకొంచెం కట్ చేసి మళ్ళీ నేను అందుకే నారాజ్ బాబుని కొద్దిగా అనుకోండు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జై దుర్గా జై జయ దుర్గ నామస్మరణలతో మారుమ్రోగిన ఏలూరు నగరం. విజయదశమిని పురస్కరించుకుని రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. రక్తదానం ద్వారా మరొకరికి ప్రాణదానం. సెయింట్ డిపాల్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థుల శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించిన డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్. ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా దసరా వేడుకలు. మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు దర్శనం. ఐఓఎం ఆధ్వర్యంలో కామినేని హాస్పిటల్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహణ. యువతచే సేవా కార్యక్రమాలు చేయించడమే లక్ష్యమని పేర్కొన్న ఐఓఎం నాయకులు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.